సో, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్‌లో భాగంగా ఇస్రో ప్రయోగాలపైన, అంతరిక్ష ప్రయోగాలపైన ఖచ్చితమైన క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే ఖచ్చితంగా ఇస్రో ప్రయోగాలపైన. అంటే 2023, 24 అంటే 2023, 2023లో జరిగినటువంటి ఇస్రో చేసిన ప్రయోగాలు, 2024 సంవత్సరంలో ఇస్రో చేసినటువంటి ప్రయోగాలపైన అంటే ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ వివిధ అంటే శాటిలైట్స్‌ని పంపించడం ఇవన్నీ కూడా మనకు అడిగే అవకాశం ఉంది. అది డేట్ పరంగా మనం లాస్ట్ మినిట్‌గా ఈ గ్రూప్ 2లో ఉపయోగపడే విధంగా మిగతా పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా డిస్కస్ చేద్దాం. కొంచెం చిన్న బుల్లెట్స్ పాయింట్స్ లాగా. ఇందులో మనకి ఒకన 2023లో 2023లో చేసినటువంటి ప్రయోగాల్లో చూసినట్లయితే ఇస్రో చేసిన ప్రయోగాల్లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 07 అంటామండి. 7 అన్నమాట ఏడోది. మొత్తం ఇప్పటివరకు 8 ఉన్నాయి ఈఓఎస్ శాటిలైట్స్ ఆ మిషన్స్. అంటే భూ వాతావరణాన్ని అధ్యయనం చేసే విషయంలో ఈఓఎస్ 07 మిషన్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 07 మిషన్‌ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఎస్ఎస్ఎల్‌వి డి2 ద్వారా మనకి ఫిబ్రవరి 10, 2023న పంపించడం జరిగిందనమాట. ఇదొక ప్రయోగం 2023లో. అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అందించే ఉద్దేశ్యంతో వన్ వెబ్ ఇండియా మిషన్ గురించి మనం ఎం3 అనే ఒక సంబంధించిన వెహికల్ ద్వారా దీన్ని పంపించడం జరిగింది. మార్చ్ 26, 2023. ఇది మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ అందించడానికి. అండ్ టెలియోస్ అంటారు. టీఈఎల్ఈఓఎస్ టెలియోస్ ఈ మిషన్‌ని హీలియోస్ అనే మిషన్ 2ని మనకు పిఎస్ఎల్వి సి55 ద్వారా ఏప్రిల్ 22, 2023న మనకు చేయడం జరిగింది మన ఇస్రో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వీఎస్-01 మిషన్‌ని జిఎస్ఎల్వి ఎఫ్12 ద్వారా మే 29, 2023న పంపించడం జరిగిందండి. నెక్స్ట్ మనకి ఒక చంద్రయాన్-3 అండి. మరి ఎంతో ఘన విజయం సాధించినటువంటి మన చంద్రయాన్-3 యొక్క ప్రయోగాన్ని మిషన్‌ని ఎల్వీఎం-3, ఎం4 ద్వారా జూలై 14, 2023న విజయవంతంగా పంపించడం జరిగింది. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు చంద్రయాన్-3లో విక్రమ్, ఇక్కడ ఆర్బిటర్ అండ్ ల్యాండర్ అండ్ రోవర్ ఇవన్నీ కూడా విజయవంతంగా పూర్తి కావడం జరిగింది. మరి ఆగస్టు 23, 2023న ప్రజ్ఞాన్ రోవర్ మనకి చంద్రమండలంలోని దక్షిణ ధ్రువాన్ని చేరడం జరిగింది. అందుకే అదే రోజున మనం ఆగస్ట్ 23ని నేషనల్ స్పేస్ డేగా కూడా మనం జరుపుకుంటున్నాం. బట్ ప్రయోగం చేసింది మాత్రం జూలై 14, 2023 అండి. జూలై 14, 2023. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. చంద్రయాన్-1 వచ్చేసి ఎప్పుడు చేసినామంటాడు ఒక కంపారిజన్‌లో. మన చంద్రయాన్-1 ప్రయోగం వచ్చేసి మనకి 2008 అండి. 2008 అక్టోబర్ 22. చంద్రయాన్-2ని ఎప్పుడు చేసాం? చంద్రయాన్-2 అనేది మనకేందంటే చంద్రయాన్-2 అండి 2019లో చేయడం జరిగింది. ఈ ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 2023లో మనం చేసిన ప్రయోగాల్లో ఒకటి డిఎస్ఎస్ఏఆర్ ఇక్కడ మనకి వాతావరణ సంబంధించినటువంటి అధ్యయనం చేసే ప్రయోగం డిఎస్ఎస్ఏఆర్ మిషన్‌ని పిఎస్ఎల్వి సి56 ద్వారా జూలై 30, 2023న చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంతో ఇంపార్టెంట్ ఇది ఇక్కడ సూర్యుని అధ్యయనం గురించి చేసింది ఆదిత్య-L1 మిషన్ పిఎస్ఎల్వి సి57 ద్వారా సెప్టెంబర్ 2, 2023న చేయడం జరిగింది. మరి జనవరి 6, 2024న ఇది మనకి ఈ యొక్క సూర్యుడి యొక్క కక్ష ఒకటి ఉంటదండి. లాంగ్రేజన్ పాయింట్ అంటే కరోనా ప్రాంతంలో ఒక కక్ష ఉంటది. లాంగ్రేజన్ పాయింట్‌లోకి చేరిన రోజు వచ్చేసి జాన్ 6, 2024. ఈ ఆదిత్య-L1 మిషన్‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసినటువంటి నైగర్ షాజీ ఎవరైతే ఉన్నారో నైగర్ షాజీని మనము ఒక గొప్ప శాస్త్రవేత్త వీరిని మనం ఎంతో గుర్తించడం జరుగుతుందన్నమాట. వారిని ఇస్రోలో ఈ యొక్క ఆదిత్య-L1 మిషన్‌కి క్రియాశీలకమైన పాత్రని ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసి సన్నీ లీడ్ ఆఫ్ ది ఇస్రోగా పిలుస్తున్నానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పోసాట్ అండి. ఖగోళ శాస్త్ర అధ్యయనం గురించి పిఎస్ఎల్వి సి58 ద్వారా జనవరి 1, 2024న ప్రయోగించినటువంటిది అన్నమాట. ఒక్కోసారి 2023లో జరిగిన ప్రయోగాలేవి, 2024లో జరిగిన ప్రయోగాలేవి, ఇస్రో ప్రయోగాలేవి అడిగే అవకాశం ఉన్నప్పుడు ఈ సంబంధించిన విశేషం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్‌సాట్ అండి. ఇది మనకి కమ్యూనికేషన్ ఉపగ్రహమైనటువంటి ఇన్‌సాట్ 3D మిషన్‌ని జిఎస్ఎల్వి ఎఫ్14 ద్వారా ప్రయోగం చేయడం జరిగింది ఫిబ్రవరి 17, 2024. అంటే 2024లో ఇది రెండో ప్రయోగం. 2023లో 7 ఇస్రో ప్రయోగాలు జరిగినాయి. ఇస్రో చేత ఉపగ్రహ ప్రయోగాలు. 2024లో చూడండి. 2024లో ఇప్పుడు ఎక్స్పోసాట్ ఒకటి, ఇన్‌సాట్ 3D మిషన్ ఒకటి అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 మిషన్ ఇదొకటి ఇది భూ పరిశీలన ఉపగ్రహం 3 అండ్ ప్రోబా 3 మిషన్ ప్రోబా 3 మిషన్ రీసెంట్‌గా చేయడం జరిగిందనమాట. ఈ సంవత్సరం మనం 4 ఉపగ్రహ ప్రయోగాలు చేసినాం.
ఎక్స్పోసాట్ పిఎస్ఎల్వి C58 ద్వారా జనవరి 1, 2024. ఇన్సాట్ 3D మిషన్ జిఎస్ఎల్వి F14 ద్వారా ఫిబ్రవరి 17, 2024. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 ద్వారా ఎస్ఎస్ఎల్వి D3 ఆగస్ట్ 16, 2024 చేయడం జరిగింది మన రీసెంట్‌గా. మళ్ళీ ఇప్పుడు ప్రోబా 3 మిషన్ ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా సూర్యుని యొక్క బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి పిఎస్ఎల్వి C59 ద్వారా 2 ఉపగ్రహాలు ప్రోబా 3 మిషన్‌లో 2 ఉపగ్రహాలు విజయవంతంగా డిసెంబర్ 4 అనుకున్నారు. బట్ డిసెంబర్ 5, 2024న అంటే దాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగిందనమాట. డిసెంబర్ 5, 2024. సో, అంటే 2023లో 7 ఉపగ్రహ ప్రయోగాలు. అంటే 7 మిషన్స్ 2023లో మొత్తం 7 మిషన్స్ చేయడం జరిగింది. 2023లో 7 మిషన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ 2024లో వచ్చేసి మనకి 4 మిషన్స్ అనమాట. ఈ శాటిలైట్ మిషన్స్‌ని విజయవంతంగా ఇస్రో చేయడం అయితే జరిగిందనమాట. సో, మరి ఇస్రో గురించి చెప్తున్న క్రమంలో మరి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రెజెంట్ చైర్మన్ వచ్చి సోమనాథ్ గారు. ఈ మధ్య కాలంలో వీరికి ఒక ఐఐటి మద్రాస్ చేత గౌరవ డాక్టరేట్ అనేది పొందడం జరిగింది సోమనాథ్ గారికి. మరి ఇస్రో యొక్క ప్రయోగాలు చేస్తున్న వేదిక సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కి ప్రెజెంట్ డైరెక్టర్ వచ్చేసి ఇక్కడ ఏ రాజరాజన్ అనేవారు ప్రెజెంట్ డైరెక్టర్‌గా ఉన్నారనమాట. అండ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంటుంది. మనకి కేరళలో తుంబా దగ్గర ఉంటుంది, తిరువనంతపురం దగ్గర. దీనికి ప్రెజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరు ఉంటారంటే దీనికి డైరెక్టర్ వచ్చేసి ఉన్నికృష్ణన్ గారు ఉన్నారండి. ఉన్నికృష్ణన్ అనేవారు దీనికి ఉండడం జరిగిందనమాట. ఇస్రో యొక్క మనకి ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దగ్గర 3 ప్రయోగ వేదికలు ఉంటాయి. 2 ఇస్రో వాళ్ళది, ఇంకొకటి వచ్చేసి అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ వాళ్ళు ఇక్కడ ఒక ప్రయోగ వేదిక ఏర్పాటు చేశారు. ఇస్రోకి ఇది మొదటి స్పేస్ పోర్ట్ అంటాం. అంటే స్పేస్ పోర్ట్ అంటే ఇక్కడ అంతరిక్ష ప్రయోగాలకు ఉండేటువంటి సంబంధించినటువంటి ఓడరేవర్ లాగా చెప్తాం అనమాట. అంటే ఓడరేవులు ఎట్లయితే ఓడలు పోతాయి, ఇక్కడి నుంచి శాటిలైట్స్ పోతాయి. అందుకే దీన్ని స్పేస్ పోర్ట్ అంటాం. ఇస్రో యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్‌ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి సెకండ్ స్పేస్ పోర్ట్ ఇస్రో యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇస్రో యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్ మనకి ఇక్కడ తమిళనాడులో ఏర్పాటు చేశారు. కులశేఖరపట్నం అండి. ఇక్కడ కులశేఖరపట్నం, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఒక రాకెట్ కూడా విజయవంతంగా చేయడం జరిగిందనమాట. మరి ఇస్రో ఇంకొక విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ ఇస్రో మరి చంద్రయాన్ ఎట్లయితే విజయవంతమైందో చంద్రయాన్ తిరిగిన తర్వాత ఇప్పుడు మానవ సహిత యాత్ర చేయబోతుంది గగన్యాన్ అనే పేరుతో. మరి ఈ గగన్యాన్ మానవ సహిత యాత్ర, ఈ మానవ సహిత యాత్రలో మనకి 20 ఈగల్ని ఇలా పంపిస్తుందని మనం గతంలో కరెంట్ అప్డేట్స్ డిస్కస్ చేసినాం. గగన్యాన్‌లో ఇప్పుడు నలుగురు వ్యోమగాములకి ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు మనకి ఇంపార్టెంట్ అండి. ఒకరు వచ్చేసి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. అంటే గగన్యాన్‌లో మానవ సహిత యాత్ర చేయడానికి ఎంపికైనటువంటి భారత వైమానిక సిబ్బంది ఎవరంటే ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఒకటి అంగద్ ప్రతాప్ అండి. అంగద్ ప్రతాప్. వారితో పాటుగా మనకి అజిత్ కృష్ణన్. వారితో పాటుగా మన నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మనకి శుభాంశు శుక్ల అండి. ఎవరండి? శుభాంశు శుక్ల ఇలా నలుగురిని ఎంపిక చేయడం జరిగింది. సో, వీరికి మానవ సహిత యాత్రలో ఒకరు భాగస్వామ్యం చేయబోతారనమాట. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సి వచ్చనమాట. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ అండ్ శుభాన్ శుక్ల. సో, వీళ్ళని ఎంపిక చేయడం జరిగిందనమాట. ఇవి కొన్ని మీకు లాస్ట్ మినిట్‌గా రివిజన్‌కి ఉపయోగపడుతున్నాయని అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.